గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే విక్రమ్ మూవీ అనమాట తంగలన్. మరి సినిమా అయితే ఓకే బై డీసెంట్ ఫిల్మ్ అనమాట. అంటే ఒక పెద్ద సూపర్ డూపర్ అని చెప్పలే, జస్ట్ ఆటల కంటే బెటర్ అనమాట. మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్ కంటే చాలా బెటర్ అనమాట. మరి ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే అందరికి తెలిసిందే భయ. కోలార్ గోల్డ్ ఫీల్డ్ అంటే స్వాతంత్రం రాకముందు అనమాట. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయనేసి చూపిస్తారనమాట ఇందులో. సినిమా మెయిన్ చెప్పాలంటే భయ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అనమాట. బీజిఎం జీవి ప్రకాష్ కుమార్. ఫస్ట్ వైఫ్ అయితే చాలా బాగుంది భయ. సెకండ్ హాఫ్ కొంచెం ఎందుకో అట్లా లాగా అనిపించినట్టు అయితే అనిపించింది. బాగుంది మొత్తానికి అయితే సినిమా అయితే. ఇందులో భయ మెయిన్గా హీరోయిన్ పాత్ర అయితే చాలా బాగుంది అనమాట, మలైకా మోహన్ అనమాట. మరి విక్రమ్ గారు యాక్టింగ్ అయితే కుమ్మేశారనమాట భయ. 100% ఎఫర్ట్స్ పెట్టారని అయితే మనకు ప్రతి సీన్ టు సీన్ ఫ్రేమ్ అయితే అర్థమవుతుంది భయ. డైరెక్షన్ స్క్రీన్ ప్లే అయితే చాలా అద్భుతంగా ఉంది భయ. మన పారంజిత్ అనమాట. ఆయన ఎప్పుడైనా లోకల్ సమాజానికి తగ్గట్టుగా ఇలా సినిమాలు తీసాడనే విషయం మనం అందరికీ ఆల్రెడీ తెలిసిందే భయ. కాలా సినిమా అలాగే కబాలీ సినిమా కూడా ఆయన తీసిన విషయం కూడా ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే భయ. డబ్బింగ్ కూడా చాలా బాగుంది భయ సినిమాది అయితే. కాకపోతే కొన్ని సాంగ్స్ అయితే ఎందుకో నాకు నచ్చలేదు భయ. అంటే మన అది ఇన్ని రోజులు వినలేదు కదా, డైరెక్టర్లు థియేటర్లో చూసేసరికి నాకైతే అంతేమనిపించలేదు కొన్ని సాంగ్స్ అయితే. కానీ వాటి ప్లేస్మెంట్ అయితే కరెక్ట్గా ఉంది భయ. అంటే సినిమా చూసిన వాళ్ళకు నచ్చుతాయి అన్నమాట సాంగ్లు, చూడని వాళ్ళకు ఇవేం సాంగ్లు అనిపిస్తుంది. మీరు చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి భయ సినిమా.